ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడున్న సమయం నుంచి సరిగ్గా 6 నెలల తర్వాత జీవితం మొత్తం మారిపోయింది. ఎలా అంటే ఇక బాస్ తిట్లు లేవు, నెల చివర్లో వచ్చే బిల్లుల టెన్షన్ అసలే లేదు, బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బుందో చూసుకునే అవసరం కూడా లేదు. ఈరోజు గోవా బీచ్లో ఉంటే రేపు దుబాయ్ స్కైలైన్లో నచ్చినట్టు బ్రతుకుతున్నారు. వినడానికి ఏదో సినిమా కథలా, లాటరీ తగిలినట్టు అనిపిస్తుంది గలా, కానీ ఇది అదృష్టం గురించి కాదు. అసలు 6 నెలల్లో జీవితం మారడం సాధ్యమేనా? ఈ ప్రశ్న రావడం చాలా సహజం. కాని సమాధానమేంటంటే 100కి 100% సాధ్యమే. ఇది ఏదో అద్భుతం జరిగిపోయే విషయం కాదు. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వాళ్లు అంటే ఎలాన్ మస్క్, వారెన్ బఫెట్ లాంటి వాళ్లు ఫాలో అయిన ఒక పక్కా స్ట్రాటజీ అనమాట. దీనికి షార్ట్కట్లు లేవు, స్కామ్లు అంతకన్నా లేవు. మరి కావలసిందేంటి? కేవలం పదే అలవాట్లు. ఇవి కూడా ఏదో మాటల్లో చెప్పేవి కాదు, ప్రాక్టికల్, సైంటిఫిక్ హ్యాబిట్స్. బిలియనేర్లు వాళ్ల జీవితాన్ని మలుచుకోవడానికి ఉపయోగించినవే ఇవి. ఈరోజు మనం ఆ 10 అలవాట్ల గురించే ఒక్కొక్కటిగా తెలుసుకోబోతున్నాం. ఈరోజు నుంచే వీటిని పాటించడం మొదలుపెడితే వచ్చే 6 నెలల్లో ఆలోచించే విధానం, వెళ్లే దారి, చివరికి జీవితమే మారడం గ్యారెంటీ. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. మన ప్రయాణంలో మొదటి పిల్లర్ మనస్తత్వంలో మార్పు, అంటే మైండ్ సెట్ షిఫ్ట్ అనమాట. అన్నింటికన్నా ముఖ్యమైంది ఇదే. ఎందుకంటే బయట ప్రపంచం మారాలంటే ముందు మన లోపల ప్రపంచం మారాలి కదా. మొట్టమొదటి అలవాటు, చిన్న చిన్న కలలు కనొద్దు, పెద్దగా ఆలోచించాలి. ఓ చిన్నపిల్లాడు నేను రాకెట్లు కట్టి మనుషుల్ని మార్స్ మీదికి పంపిస్తా అన్నప్పుడు అందరూ నవ్వారు, అతన్ని ఓ పిచ్చోడిలా చూశారు. కాని అదే పిచ్చి పట్టుదలతో ఆ పిల్లాడు ఈరోజు స్పేస్ ఎక్స్కి ఓనర్ అయ్యాడు. ఆయనే ఎలాన్ మస్క్. సో కల ఎలా ఉండాలంటే దాన్ని విన్నవాళ్లు నవ్వేంత పెద్దగా ఉండాలి. ఇక్కడే తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూడండి. కామన్ థింకింగ్ ఉన్నవాళ్లు నాకు ఓ మంచి ఉద్యోగం దొరికితే చాలు అని సేఫ్ గేమ్ ఆడతారు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లు నేను ఈ ఇండస్ట్రీనే మార్చేస్తా అని ఆలోచిస్తారు. చిన్న కలలు కంఫర్ట్గా అనిపిస్తాయి నిజమే, కాని పెద్ద కలలే కదా మనల్ని ముందుకు నడిపించేది. ఇక రెండో అలవాటు, ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. నెవర్ స్టాప్ లెర్నింగ్. ఇలాన్ మస్క్ అసలైన బలం అతని కంపెనీలు కాదండోయ్. నాకు ఏదైనా తెలియకపోతే పర్లేదు, నేర్చుకుంటా అనే అతని మైండ్ సెట్. అతను ఏ యూనివర్సిటీకి వెళ్లి రాకెట్ సైన్స్ నేర్చుకోలేదు. కేవలం పుస్తకాలు చదివి, ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఏకంగా స్పేస్ ఎక్స్నే స్థాపించాడు. సింపుల్ లెక్క. రోజుకి కేవలం 1 గంట ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి కేటాయించారనుకోండి, ఏడాది చివరికొచ్చేసరికి ఆ స్కిల్లో 365 గంటల మాస్టరీ వస్తుంది. ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంది చూశారు, అదే మనల్ని మిగతా వాళ్ల నుంచి వేరుగా నిలబెడుతుంది. రోజూ నేర్చుకునేవాడే రోజూ ఎదుగుతాడు. సింపుల్. మూడో అలవాటు, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం. స్పేస్ ఎక్స్ రాకెట్లు 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 సార్లు ఫెయిల్ అయ్యాయి. మీడియా అంతా అతన్నొక జోకర్లా చూసింది. ఎవరైనా సరే ఆ సిచ్యువేషన్లో కుప్ప కూలిపోతారు. కాని మస్క్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకంటే అతను రియాక్ట్ అవ్వలేదు, రెస్పాండ్ అయ్యాడు. తేడా ఏంటంటే రియాక్ట్ అవడమంటే భయంతో వెనక్కి తగ్గడం, రెస్పాండ్ అవడమంటే సమస్యేంటో అనలైజ్ చేసి సొల్యూషన్ వెతకడం. ఆ రెస్పాన్స్ వల్లే 4వ రాకెట్ సక్సెస్ అయి చరిత్ర సృష్టించింది. సో మన ఎనర్జీని కోపం, భయం మీద కాకుండా సొల్యూషన్ మీద పెట్టాలన్నమాట. ఓకే, మంచి మైండ్ సెట్ వచ్చింది. ఇప్పుడు రెండో పిల్లర్ దగ్గరికి వెళ్దాం. అదే ది ఎగ్జిక్యూషన్ ఇంజిన్, అంటే పనుల్ని పూర్తి చేసే అలవాట్లు. ఎంత గొప్ప ఆలోచన ఉన్నా దాన్ని ఆచరణలో పెట్టకపోతే వేస్ట్ కదా. సో ఇక్కడ మనం పనుల్ని ఎలా పూర్తి చేయాలో నేర్చుకుందాం. 4వ అలవాటు టైం మేనేజ్మెంట్. సమయానికి మనం బానిస అవ్వకూడదు, సమయాన్నే మన బానిసగా చేసుకోవాలి. అందరికీ ఉండేది రోజుకి 24 గంటలే. కానీ ధనవంతులు ఆ సమయాన్ని కంట్రోల్ చేస్తారు, మిగిలిన వాళ్లు పనికిరాని విషయాల మీద వృధా చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి, మన సమయం ఎక్కడికి పోతోంది? టైంని కంట్రోల్ చేయడానికే ఒక పవర్ఫుల్ రూల్ ఉంది. అదే ఫస్ట్ 3 అవర్స్ రూల్. అంటే ఏంటంటే రోజులో మొదటి 3 గంటలు మన భవిష్యత్తును మార్చే అతి ముఖ్యమైన పనులకే కేటాయించాలి. అది కొత్త స్కిల్ నేర్చుకోవడమో, మన బిజినెస్ ప్రాజెక్ట్ మీద పనిచేయడమో కావచ్చు. ఈ 3 గంటలే మన గ్రోత్ని 10 రెట్లు పెంచుతాయి. ఇక 5వ అలవాటు క్రమశిక్షణ, డిసిప్లిన్. దీన్ని ఒక సూపర్ పవర్లా చూడాలి. ఎందుకంటే మోటివేషన్ అనేది ఒక నిప్పురవ్వలాంటిది, అది కాసేపటికే చల్లారిపోతుంది. కానీ డిసిప్లిన్ అనేది ఒక ఇంజిన్ లాంటిది, అది మనల్ని రోజూ ఆగకుండా ముందుకు నడిపిస్తుంది. టెస్లా, స్పేస్ ఎక్స్ ఫెయిల్యూర్ అంచునున్నప్పుడు కూడా మస్క్ పని ఆపలేదు. అదే
డిసిప్లిన్ పవర్. 6వ అలవాటు ప్రాబ్లం సాల్వర్గా ఉండాలి, కంప్లైనర్గా కాదు. జనాలు స్పేస్ ట్రావెల్ చాలా కాస్ట్లీ అన్నప్పుడు మస్క్ దాన్ని చౌకగా ఎలా చెయ్యాలి అని ఆలోచించాడు. అంతే, స్పేస్ ఎక్స్ పుట్టింది. ఎలక్ట్రిక్ కార్లు అసాధ్యమన్నప్పుడు టెస్లా పుట్టింది. గుర్తుంచుకోండి, ప్రాబ్లం ఎంత పెద్దగా ఉంటే దొరికే బహుమతి కూడా అంత పెద్దగా ఉంటుంది. సరే, మైండ్ సెట్ అయ్యింది, పనులు చేయటం నేర్చుకున్నాం. ఇక చివరి పిల్లర్, ది గ్రోత్ యాక్సిలరేటర్స్. అంటే మన ఎదుగుదలను స్పీడప్ చేసేవి, మన ప్రయత్నాల్ని మల్టిప్లై చేయటానికి టైమ్, మనీ, రిలేషన్షిప్స్ని ఎలా వాడుకోవాలో ఇక్కడ చూద్దాం. 7వ అలవాటు రిస్క్ తీసుకోవటం, మన కంఫర్ట్ జోన్ని బద్దలు కొట్టడం. పేపాల్ అమ్మినప్పుడు మస్క్కి మిలియన్ల డాలర్లొచ్చాయి. వాటితో హాయిగా లగ్జరీ లైఫ్ గడపొచ్చు. కాని ఆయన ఏం చేశాడు? వచ్చిన డబ్బు మొత్తాన్ని మళ్లీ టెస్లా, స్పేస్ ఎక్స్లో పెట్టేశాడు. అది కూడా ఒక క్యాల్కులేటెడ్ రిస్క్. అంటే ముందుగా వర్స్ట్ కేస్ ఏంటో ఊహించుకుని దాన్ని తట్టుకోగలను అనిపిస్తేనే ముందడుగు వేయడం. 8వ అలవాటు డబ్బుతో మనం పని చేయించుకోవాలి, డబ్బు కోసం మనం పని చేయకూడదు. మిడిల్ క్లాస్ వాళ్ళు జీతం కోసం పనిచేస్తారు, ధనవంతులు మాత్రం తమ డబ్బునే పనిలో పెడతారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే రెండు పదాలు తెలియాలి: ఆస్తి, అప్పు. సింపుల్గా చెప్పాలంటే ఆస్తి అంటే మన జేబులోకి డబ్బు తెచ్చేది, ఉదాహరణకు ఓ రెంట్కిచ్చిన ఇల్లు. అప్పు అంటే మన జేబులోంచి డబ్బు తీసేసేది, ఉదాహరణకు అనవసరంగా కొన్న ఖరీదైన కారు. ఈ చిన్న తేడా అర్థమైతే చాలు, ఫైనాన్షియల్ ఫ్యూచర్ మారిపోతుంది. సో ఫోకస్ అంతా ఆస్తుల్ని పెంచుకోవడం మీదుండాలి. ఈ రోజుల్లో కేవలం ఒకే ఒక జీతం మీద ఆధారపడటం చాలా పెద్ద రిస్క్. అందుకే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సులు క్రియేట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పేదవాడు డబ్బుని ఖర్చు చేస్తాడు, మధ్యతరగతివాడు సేవ్ చేస్తాడు, ధనవంతుడు మాత్రం దాన్ని మల్టిప్లై చేస్తాడు. 9వ అలవాటు నెట్వర్కింగ్, సరైన వాళ్లతో కనెక్ట్ అవ్వటం. సక్సెస్ అనేది ఎప్పుడూ ఒక టీమ్ స్పోర్ట్ లాంటిది. స్పేస్ ఎక్స్ సక్సెస్ వెనుకున్న సీక్రెట్ ఏంటంటే మస్క్ తన చుట్టూ దేశంలోనే బెస్ట్ ఇంజనీర్లను, సైంటిస్టులను పెట్టుకున్నాడు. అందుకే మన ఎదుగుదల్ని ఆపేవాళ్లకి దూరంగా ఉండి మనల్ని ప్రోత్సహించేవాళ్లతో కనెక్ట్ అవ్వాలి. ఓకే, మనం దాదాపు చివరకొచ్చేశాం. ఇప్పటిదాకా చెప్పుకున్న అలవాట్లన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. కానీ కేవలం ఈ నాలెడ్జ్తో ఏమీ జరగదు. వీటన్నిటిని మించిన ఒక చివరి అతి ముఖ్యమైన స్టెప్ ఉంది. అడే 10వ అలవాటు, అన్నింటికన్నా ముఖ్యమైంది. ఆలోచిస్తూ కూర్చోకుండా యాక్షన్ తీసుకోవడం. ప్రపంచంలో చాలామంది కలలు కంటూనే ఉండిపోతారు, కాని సక్సెస్ అయిన వాళ్ళు ఆలోచిస్తారు, వెంటనే మొదటి అడుగు వేస్తారు. గుర్తుంచుకోండి, భయాన్ని చంపే ఏకైక ఆయుధం యాక్షన్. పర్ఫెక్షన్ కోసం ఆగద్దు, ప్రోగ్రెస్ కోసం పని మొదలుపెట్టండి. ఇప్పుడు ఆ 6 నెలల ట్రాన్స్ఫర్మేషన్కి కావాల్సిన 10 టూల్స్ మన చేతిలో ఉన్నాయి. అవి ఏంటంటే పెద్దగా కలలు కనడం, నిరంతరం నేర్చుకోవడం, ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం, టైంని మేనేజ్ చేయడం, డిసిప్లిన్తో ఉండటం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, క్యాలిక్యులేటెడ్ రిస్కులు తీసుకోవడం, డబ్బుతో పని చేయించడం, మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం, మరి అన్నింటికన్నా ముఖ్యంగా యాక్షన్ తీసుకోవడం. ఈరోజు మొదటడుగు వేసినవాడే రేపు చరిత్ర సృష్టిస్తాడు. సో ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఈ 10లో జీవితాన్ని మార్చుకోవడానికి తీసుకుపోయే మొదటి అడుగు ఏది? దీని గురించి సీరియస్గా ఆలోచించండి. ఎందుకంటే ఆ 6 నెలల పరివర్తన ఇప్పుడే, ఈ క్షణం నుంచే మొదలవుతుంది.